హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్స్ చూస్తే మాత్రం బోత్ ఇండిసెస్ ఈ రోజు నష్టాల్లో ఓపెన్ అవ్వడం గమనించాం. నిఫ్టీ చూస్తే అరౌండ్ 25,637 దగ్గర అరౌండ్ 44 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అరౌండ్ 127 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో 60,821 దగ్గర ఓపెన్ అవ్వడం మనం గమనించాం. ఈ రోజు చూస్తే గ్లోబల్ మార్కెట్స్ కొన్ని వర్కింగ్స్ లేవు, కొన్నేమో చూస్తే మేజర్ ఇండిసెస్ లైక్ చైనా గానీ, హాంకాంగ్, కొరియా లాంటి ఈ రోజు నేషనల్ లూనర్ ఇయర్ ఆఫ్ ది డే. సో వాళ్ళకి మనకి లైక్ ఉగాది ఎలా ఉంటుందో, సో అలాంటి వ్యూలో వాళ్ళకి ఈరోజు మార్కెట్స్ అన్ని హాలిడేలో ప్రకటించడంతో మన ఒక్క మార్కెట్సే ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు వర్కింగ్ అని చెప్పుకోవాలి. సో మనకు గ్లోబ్ పరంగా చూసుకుంటే మాత్రం ఏం టిగ్గర్స్ లేవు బికాస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి విషయాలు కానీ ఏది కానీ స్పందించట్లేదు. సో అందుకు మార్కెట్స్ అన్ని సాఫీగా సాగుతుందని చెప్పి అనుకోవాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే Q3 రిజల్ట్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని అయిపోయాయి. సో ఈ రోజు చూస్తే మాత్రం ఒక వీక్లీ ఎక్స్పైరీ ఫర్ నిఫ్టీ స్మార్ట్ మనీ ఎక్కడ ప్లే అయిందని చూస్తే మాత్రం 25,600 అండ్ 25,800. బికాస్ ఆఫ్ 25,800 చూసుకుంటే మాత్రం కాల్ మార్నింగ్ 32 రూపీస్ ఉండే, ఎండ్ ఆఫ్ ది డే కల్లా జీరో అవ్వడం మనం గమనించాం. అలాగే పుట్ చూసామనుకోండి 25,600, సో అది 74 రూపీస్ నుంచి జీరో అవ్వడం మనం గమనిస్తున్నాం. అంటే స్మార్ట్ మనీ ఈ 200 పాయింట్స్ అబరేషన్స్ లోనే అయిందని చెప్పుకోవాలి. సో మనకి మార్కెట్స్ చూసుకుంటే మాత్రం టెక్నాలజీ స్పేస్ నిన్నటి వరకు ఎవ్రీడే లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ రావడం గమనిస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ బేర్ మార్కెట్ కి ప్యూర్ గా వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. సో అలాంటి తరహాలో ఒక రిలీఫ్ అండ్ రిలాక్సేషన్ మోడ్ లో మనకి నిన్న ఈ రోజు ఒక హయ్యర్ లోస్ ఫార్మేషన్ రావడం మనకి టెక్నాలజీ స్పేస్ లో కనిపించాం. సో ఇది హెవీ వెయిటేజ్ ఉన్న సెక్టార్ ఫర్ ఇండెక్స్ లో, నిఫ్టీ 50లో. సో మనం చూసుకుంటే మాత్రం 16% వెయిటేజ్ అనేది టెక్నాలజీ స్పేసెస్ కు ఉంది. సో మేజర్ గా మనకి హై ఉంటే చూస్తే మాత్రం ఫైనాన్షియల్ దానికి 38% వెయిటేజ్ అనేది ఉంది. సో మనకి ఆల్మోస్ట్ ఆ రీజన్ నిఫ్టీని లీడింగ్ చేసిందంటే ఓన్లీ ఐటీ సెక్టర్ అని మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంది. మనకి ఈ రోజు నిఫ్టీ పరంగా చూసుకుంటే మాత్రం సో ఈ రోజు మార్నింగ్ ఓపెన్ చూస్తే 25,637, హై చూసుకుంటే 25,764, లో చూసుకుంటే 25,570. సో ఆల్మోస్ట్ ఆల్ నిన్న ఒక పుల్ బ్యాక్ రావడం మనం గమనించాం. సో లాస్ట్ వీక్ లో ఒక గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ చూసుకుంటే మాత్రం థర్స్డే రోజు లో చూసుకుంటే 25,752 అండ్ ఫ్రైడే రోజు హై చూసుకుంటే మాత్రం 25,630. సో ఈ గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో అరౌండ్ 122 పాయింట్స్ గ్యాప్ ఏరియా. సో ఈ గ్యాప్ ని ఈ రోజు ఎగ్జాక్ట్ గా ఫుల్ఫిల్ చేసిందని చెప్పుకోవాలి. సో ఆ హై ఏదైతే ఉందో లో థర్స్డే రోజు లో 25,752, ఈ రోజు హై చూసుకుంటే మాత్రం 25,764. సో అక్కడికి వచ్చి ఫ్రిజిల్ అవుట్ అయింది. నిఫ్టీకి వీక్ గా ఉందా అంటే డెఫినెట్ గా కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం నిఫ్టీ కొద్దిగా హడల్ గానే ఉందని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ దీనికి టఫ్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,000. సో దాన్ని అధిగమించిన రోజే దీంట్లో ఒక హయ్యర్ సైడ్ మూవ్మెంట్ అనేది ఆస్కారం ఉంటుంది, లేదంటే ఇక్కడే మనకి కన్సల్టేషన్ ఆస్కారం నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో మేజర్ సపోర్ట్ చూసుకుంటే మాత్రం ఈ రోజు లో అయితే ఉందో 25,570 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో మేబీ అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం 25,491 ఇది స్వింగ్ లో. సో ఇక్కడ మనకి వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం ఈ రోజు లో హై ఏదైతే ఉందో 25,764, దాన్ని అధిగమిస్తేనే ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ హయ్యర్ సైడ్ 26,000 మార్క్ దాకా వెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తా ఉంది. ఇన్ కేస్ నిఫ్టీ మాత్రం డెఫినెట్ గా 26,000 మార్క్ ని అధిగమిస్తేనే ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది నిఫ్టీలో చూసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి ఇక్కడే ట్రేడ్ అయ్యే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ మనకు కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తా ఉంది. సో ఎవ్రీ డే చూస్తే మాత్రం 20 DMA ఏబో సస్టైన్ అవుతూ నిన్న ఒక మంచి బౌన్స్ రావడం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సాలిడ్ 20 DMA బార్ ని సపోర్ట్ గా తీసుకుంటూ ఎవ్రీ డే మంచి ర్యాలీ అనేది ఈ స్టాక్ లో చూడగలుగుతున్నాం బ్యాంక్ నిఫ్టీలో. సో రీసెంట్ గ్యాప్ ఏదైతే వచ్చిందో అది ఆల్మోస్ట్ ఆల్ ఇది ఫిల్ అని చెప్పుకోవాలి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో కమింగ్ డేస్ లో సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి ఈ రోజు లో ఏదైతే ఉందో 60,566 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 20 DMA బార్ దగ్గర ఏదైతే ఉందో 60,155. సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీ విషయంలో కనిపిస్తా ఉంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 61,764. సో ఇది ఆల్ టైమ్ హై. ఏదైతే మనకి డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన టారిఫ్ తగ్గిస్తున్నా అని చెప్పారో, సో ఆ రోజు స్టేట్మెంట్ లో మనకి ఏదైతే స్పైక్ వచ్చిందో 61,764 హై.
సో దాన్ని ఏవో అట్లీస్ట్ 1 or 2 days క్లోజ్ అవుతే మాత్రం బ్యాంక్ నిఫ్టీని ఇంకా ఆపేటోళ్ళు ఎవరు లేరన్న వ్యూలో అక్కడ నుంచి ఇంకో 1000 నుంచి 1500 పాయింట్స్ అనేది ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూసే ఆస్కారం మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో కనిపిస్తుంది. సో ఆ లెవెల్ కి ఇంకా మనకి ఆల్మోస్ట్ ఆల్ 500 పాయింట్స్ 532 పాయింట్స్ అనేది మనం అవేలో ఉన్నాము. సో మేబీ నెక్స్ట్ 2 days లో గానీ ఈ వీక్ లో గానీ ఆ హడల్ బ్రేక్ చేసి దాన్ని ఎబో క్లోజ్ అవుతే మాత్రం సో బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్ గా ఒక హీరో ఆఫ్ ది డే లాగా మనం మారే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో కనిపిస్తా ఉంది. సెక్టార్స్ లీడింగ్ చూస్తే మాత్రం ఈరోజు ఒంటరి పోరాడంతో ఒక బ్యాక్ లీడ్ తీసుకున్న సెక్టర్ చూసుకుంటే మాత్రం టెక్నాలజీ మీడియా పిఎస్యూస్ అరౌండ్ 1 to 2% ర్యాలీ అనేది ఈ సెక్టర్ లో మనం చూడగలిగాం. సో మనకి మెటల్స్ లో చూస్తే మాత్రం ఒక 1% డ్రాగ్ అయింది. సో నిన్నటి వరకు మెటల్స్ చాలా స్ట్రాంగ్ గా పెర్ఫార్మెన్స్ ఇస్తున్న సెక్టర్ ఈ రోజు ఒక బ్యాక్ సీట్ తీసుకుందని చెప్పుకోవాలి. అరౌండ్ 1% వరకు డ్రాగ్ అయింది. ఆయిల్ అండ్ గ్యాస్ రియాలిటీ లాంటి సంఘటనలు చూసుకుంటే మనం డ్రాగ్ అని చెప్పుకోవాలి డౌన్ సైడ్ లో. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మాత్రం ఇంకా ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతుందని చెప్పాలి. సో మనకి టెక్నాలజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం సో ఇక్కడ నుంచి ఇంకా టెక్నాలజీ స్పేస్ ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఒరాకిల్, విప్రో, టెక్ మహేంద్ర, టీసీఎస్ లాంటి స్టాక్స్ లో మంచి ర్యాలీ అనేది ఈరోజు చూడగలిగాం. సో మనకి నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఒక్క స్టాక్ కూడా మనకి ఐటీలో లేదు. సో మీడియా రంగాల్లో చూసుకుంటే మాత్రం హాత్వే కేబుల్, నెట్వర్క్ 18, పీవీఆర్, ఐనాక్స్, నజారా లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో ట్రేడ్ అయ్యి, నష్టాల్లో చూసుకుంటే మాత్రం టిప్ మ్యూజిక్ ఒక స్టాక్ మాత్రమే నష్టాల్లో ట్రేడ్ అయింది. సో పిఎస్యూస్ బ్యాంక్ అయితే హీరో ఆఫ్ ది డే లాగా మారింది. సో మనకి గతంలో చిన్న చిన్న స్టాక్స్ కూడా ఈరోజు మంచి ర్యాలీ అనేది ఈ స్టాక్ లో చూడగలిగాం. పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఐఓబి, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ లో లాభాల్లో చూసాం. నష్టాల్లో చూసుకుంటే మాత్రం హీరో ఒక్క స్టాక్ కూడా లేదని చెప్పుకోవాలి. బ్యాక్ సైడ్ తీసుకున్న సెక్టార్స్ చూసుకుంటే లైక్ మెటల్స్ లో చూసుకుంటే మాత్రం అదాని ఎంటర్ప్రైజ్ ఒక్క స్టాక్ లాభాల్లో ట్రేడ్ అయింది. నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఇండ్ కాపర్, హిందుస్థాన్ జింక్, నాల్కో, సేల్, రీసెంట్ గా ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిన జిందాల్ స్టీల్. సో ప్రస్తుతం జిందాల్ స్టీల్ 1202 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. మేబీ ఈ స్టాక్ 1153 నుంచి 1180 మధ్యలో సప్లై డిమాండ్ జోన్ ఉంది కాబట్టి ఏదైనా ఆపర్చునిటీ వస్తే మాత్రం డెఫినెట్ గా ఈ స్టాక్ అక్కడ పికప్ చేసుకోవడమే ఇట్స్ ఎ గుడ్ సైన్. ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో చూసుకుంటే మాత్రం అదాని టోటల్ గ్యాస్, క్యాస్ట్రాల్, ఐజీఎల్, ఎంజీఎల్, ఆయిల్ ఇండియా లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యి, నష్టాల్లో చూసుకుంటే మాత్రం రిలయన్స్, బీపీసీఎల్, ఐఓసి, ఓఎన్జీసీ, గేల్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అని మనం గమనిస్తాం. సో ఈ రోజు పిఎస్యూస్ లో మంచి ర్యాలీ వచ్చినాయి కాబట్టి పిఎస్యూ స్టాక్స్ చూసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా 304 దగ్గర ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 4% ర్యాలీ అనేది ఈ రోజు స్టాక్ లో చూడగలిగాం. సో ఈ స్టాక్ చూసుకుంటే మాత్రం మనకి లాస్ట్ 29th జాన్ రోజు 309 అనేది హై ఉండే. సో అక్కడ నుంచి వరుసగా 4 రోజులు 2nd ఫిబ్రవరి వరకు చూస్తే 270 అంటే అరౌండ్ 30 పాయింట్స్ డ్రాగ్ అయిన తర్వాత ఒక పుల్ బ్యాక్స్ వస్తుంది. 200 DMA దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక బౌన్స్ బ్యాక్ వస్తుంది. మేబీ ఇక్కడ నుంచి ఇంకా హైయర్ సైడ్ వెళ్తుందా అంటే డెఫినెట్ గా వెళ్తుంది. 309 బ్రేక్అవుట్ చేస్తే మాత్రం ఈ స్టాక్ 326, 330, 340 దాకా వెళ్ళే ఆస్కారం ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది కాబట్టి డెఫినెట్ గా దీన్ని ఒక బయింగ్ ఆపన్ తీసుకోమని నా అభిప్రాయం. సో అనదర్ స్టాక్ చూసుకుంటే మాత్రం యూనియన్ బ్యాంక్ అయితే హీరో ఆఫ్ ది డే లాగా ఈ రోజు 3.5% ర్యాలీ అనేది చూడగలిగాం ఈ స్టాక్ లో. సో లాస్ట్ ఇయర్ 2024 జూన్ లో మనకి దీని హై చూస్తే 172 ఉండే. సో దాన్ని అధిగమించి దాని ఏబో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది కాబట్టి 188 దగ్గర. సో అలాంటి బ్రేక్అవుట్ చార్ట్స్ ఒక 1 year 2 years తర్వాత వస్తుంది కాబట్టి అక్కడ నుంచి మనకి 6 to 18% రిటర్న్స్ వచ్చే ఆస్కారం నెక్స్ట్ 1 quarter లో ఉంటుంది కాబట్టి లైక్ ఇలాంటి స్టాక్స్ ని మనం పికప్ చేసుకుంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చాలా బాగా ర్యాలీ వచ్చే ఆస్కారం మనకి ఈ స్టాక్ లో కనిపిస్తుంది. డెఫినెట్ గా ఈ స్టాక్ మాత్రం సప్లై డిమాండ్ చూసుకుంటే మాత్రం 168 and 154 లెవెల్లో మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఏదైనా డిప్ వస్తే ఈ స్టాక్ ని అక్కడ అలాంటి టైంలో మనం ఆపర్చునిటీ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ సైన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడస్ రీసెర్చ్. ఈక్విడస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.